ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏ ఒక్క రోజు కూడా కాలేజీలకు వెళ్ళలేదు. ఏ ఒక్క రోజు కూడా చదువుకున్న పిల్లలతో మాట్లాడలేదు. ఏ ఒక్క రోజు కూడా చదువుకున్న పిల్లల దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు ఎలా చదువుతున్నారు, మీ చదువుల కోసం ఎన్నెన్ని అవస్థలు పడుతున్నారు, మీ తల్లిదండ్రులు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అని చెప్పి కనీసం ఒక్కసారంటే ఒక్క మాట కూడా మాట్లాడలేని రోజులు నాకు ఇవాళకి కూడా గుర్తున్నాయి. ఆ భయానక రోజులు నాకు ఇవాళకి కూడా నా కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. గ్రామాలలో ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఆ దిక్కుదోచని పరిస్థితిలో ఆ పేదవాడు కనపడేవాడు. గ్రామాలలో ఎవరికైనా గుండెపోటు వస్తే దిక్కుదోచని పరిస్థితిలో ఆ పేదవాడు కనపడేవాడు. ఆ పేదవాడిని తీసుకొని పోయి పెద్ద హాస్పిటల్లో చేర్పించాలి అని అంటే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా భయపడేవాళ్ళు. కారణం ఏమిటి అని అంటే ఆ పేదవాడిని తీసుకొని పోయి హాస్పిటల్లో చేరుస్తే ఆ డాక్టర్లు ఆ గుండె ఆపరేషన్ చెయ్యాలి అన్నా, యాక్సిడెంట్ అయినా ఆ పేదవాడిని రక్షించాలన్నా ఆ డాక్టర్లు 2-3 లక్షలు అడిగేవాళ్ళు. ఆ ఆపరేషన్ 2-3 లక్షలు అవుతుంది అని అంటే పేదవాడి గుండెల్లో రైళ్లు పరిగెత్తేటివి. అయినా కూడా ఆ పేదవాడిని తీసుకొని పోయి ఆ కుటుంబ సభ్యులు ఆ హాస్పిటల్కి తీసుకొని పోయినప్పుడు ఆ డాక్టర్ 2-3 లక్షలు అడిగినప్పుడు ఆ పేదవాడి కుటుంబం ఆ 2-3 లక్షలు తేవడం కోసం అని చెప్పి పరిగెత్తేవాళ్ళు. 2 రూపాయల వడ్డీకి, 3 రూపాయల వడ్డీకి, 4 రూపాయల వడ్డీకి, 5 రూపాయల వడ్డీ అయినా సరే పర్వాలేదు అని చెప్పి ఆ 2 లక్షల రూపాయల కోసం ఆ పేదవాడి కుటుంబం ఆరాటపడేది. తీరా ఆ పేదవాడికి ఆ 2 లక్షలతో ఆ వైద్యం అందేది. కానీ ఆ వైద్యం అందిన తర్వాత ఆ పేదవాడి కుటుంబం ఆ చేసిన 2 లక్షల రూపాయల అప్పు తీర్చడం కోసం జీవితకాలం అంతా కూడా ఊడిగం చేస్తున్న ఆ రోజులు నాకు ఇవాళకి కూడా గుర్తున్నాయి. ఇవాళకి కూడా ఆ రోజులు నేను మర్చిపోలేను. ఆ రోజుల్లో గ్రామాలలో అక్కడక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళు కనపడేవాళ్ళు. ఇల్లు కట్టుకుంటున్నాము అని అంటే ఇల్లు ఇస్తున్నాము అంటే ఇస్తున్నాము అన్నట్టుగా ఇచ్చేవాళ్ళు. గ్రామాలలో 1000 మంది నుంచి 3000 మంది నివాసం ఉంటున్న ఆ గ్రామాలలో కేవలం 5 ఇళ్ళు ఇచ్చేవాళ్ళు. ఆ 5 ఇళ్ళు కట్టుకుంటున్న పరిస్థితిలో ఉన్న వాళ్ళను చూసి మిగిలిన వారంతా వచ్చి సార్ మాకు కూడా ఆర్డీఓకు ఎంఆర్ఓలకు చెప్పండి సార్, మేము కూడా ఇల్లు కట్టుకుంటాం సార్ అని చెప్పి అడిగేవాళ్ళు. ఆర్డీఓలకు ఫోన్ చేస్తే ఆర్డీఓలు అనేవాళ్ళు సార్ ఈ నియోజకవర్గానికి మొత్తానికి కలిపి మాకు 500 ఇల్లులు మాత్రమే ఇచ్చారు సార్, ఈ 500 ఇల్లులు మేము 100 పంచాయతీలకు సర్దుబాటు చేయాలి సార్, ఈ 100 పంచాయతీలకు 500 ఇల్లులు మేము సర్దుబాటు చేయాలి అని అంటే ఒక్కొక్క పంచాయతీకి కేవలం 5 ఇల్లుల కన్నా ఎక్కువ మేము ఎలా ఇవ్వగలం సార్ అని చెప్పి చెప్తున్న మాటలు నాకు ఇవాళకి కూడా గుర్తున్నాయి. ఆ ఆర్డీఓలు ఇంకొక మాట కూడా అనేవాళ్ళు సార్ ఈ 500 ఇళ్ళే కాకుండా మంత్రికోట అని ఒకటి ఉండేది సార్, మంత్రికోట అని ఒకటి ఉంటుంది సార్, దాంట్లో మరో 500 ఇల్లులు ఉంటాయి సార్ అని చెప్పి. అంటే దాని అర్థం వీళ్ళంతా కూడా గ్రామానికి 10 ఇల్లులు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్న రోజులు నాకు ఇవాళకి కూడా నా కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. ఆ రోజులు ఆ భయానక పరిపాలన నాకు ఇవాళకి కూడా గుర్తుంది. అవ్వ తాతలు కనపడేవాళ్ళు. ఆ అవ్వ తాతలు వచ్చి నాయన మాకు కూడా కాస్త పెన్షన్ ఇప్పించండి నాయన అని చెప్పి అడిగేవాళ్ళు. పెన్షన్ ఎంత అని చెప్పి అడిగేవాడిని. 75 రూపాయలు అని చెప్పి ఆ అవ్వ తాతలు చెప్పేవాళ్ళు. బాధ అనిపించేది. ముష్టేసినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం 75 రూపాయలు ఇచ్చేది. ఆ 75 రూపాయల కోసం అని చెప్పి ఫోన్ చేయాలి అని చెప్పి అవ్వ తాతలు ప్రాధాన్యపడతా ఉంటే గుండె ఒక్కొక్కసారి బరువెక్కేది. అయినా కానీ ఆ అవ్వ తాతల కోసం ఆర్డీఓలకు ఫోన్ చేసేవాడు. ఆర్డీఓలకు ఫోన్ చేసినప్పుడు ఆర్డీఓ అనేవాడు సార్ ఈ గ్రామానికి సంబంధించిన కోటా కేవలం 15 మందికే సార్, ఆ 15 మందికి మేము ఇచ్చేశాం సార్, మీరు అడిగిన వాళ్ళకి ఎవరికైనా మేము పెన్షన్ ఇవ్వాలి అని అంటే ఈ 15 మందిలో ఎవరో ఒకరు చనిపోతే తప్పనిచ్చి మేము మళ్ళీ ఇవ్వలేం సార్ పెన్షన్ అంటున్న మాటలు నాకు ఇవాళకి కూడా నా కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ ఆ రోజులు ఆ భయానక పరిపాలన ఎలా ఉండేది అని అంటే ఇచ్చామంటే ఇచ్చాము, చేశామంటే చేశాము అని గ్రామంలో 10 మందికి చేసి పూర్తిగా చేసేశాము అని చెప్పి పేపర్లలో పెద్ద పెద్ద పబ్లిసిటీలు ఇచ్చుకునే రోజులు నాకు ఇవాళకి కూడా గుర్తున్నాయి. ఆ రోజులు ఆ భయానక పరిపాలన, విశ్వసనీయత అన్న పదానికి అర్థమెరగని ముఖ్యమంత్రి, నిజాయితీ అన్న పదానికి అర్థం తెలియని ముఖ్యమంత్రి ఆ రోజుల్లో పరిపాలన చేసేవాళ్ళు. అదే చంద్రబాబు నాయుడు గారు
ఆ వేళ ఓట్ల కోసము సీట్ల కోసం అని చెప్పి ఎన్నికలకు ముందు మోసం చేస్తూ అక్క చెల్లెమ్మలను మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాడు. ఎన్నికలు అయిపోయాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాడు. మద్యపాన నిషేధం విషయానికి వచ్చేసరికి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఏం చేస్తారు అని అంటే ఈనాడు దినపత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాయిస్తాడు. రాయించేసి ఇలా మద్యపానాన్ని నిషేధిస్తే రాష్ట్రం అంతటా కూడా దివాలా తీస్తుంది అని చెప్పి రాయించాడు. అలా రాయించిన 3వ రోజుకే ఏం జరిగింది అని అంటే గ్రామంలోనూ బెల్ట్ షాప్ తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అంటున్నా. విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియని రోజులవి. రాజకీయాలలో నిజాయితీ అన్న పదానికి అర్థం ఎక్కడ ఉందో వెతుక్కోవలసిన రోజులవి. ఆ రోజుల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు 2 రూపాయలకే కిలో బియ్యం అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్నికయ్యాడు. ఎన్నికై ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రజలతో మాకేం పని ఏముంది అని చెప్పి ప్రజలతో మళ్ళీ 5 ఏళ్ల తర్వాతనే కదా పని, ప్రజలతో ఇవాళ నాకేం పని ఉంది అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు 2 రూపాయలు కిలో బియ్యం కాస్త 5 రూపాయలు పావులా చేసిన వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు కాదా అని అంటున్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆ వేళ రైతులు అష్ట కష్టాలు పడుతూ ఉండేవారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. వర్ష కరువులతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రైతులను ఆదుకోమని చెప్పి ఆ దివంగత నేత నిరాహార దీక్షలు ధర్నాలు చేశాడు. నిరాహార దీక్షలు ధర్నాలు చేసి ఆ రైతులను ఆదుకోమని చెప్పి రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వమని చెప్పి కోరితే చంద్రబాబు నాయుడు గారు అవహేళన చేసిన రోజులు ఇవాళకి గుర్తున్నాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆవేళ రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు అనంటే తినింది అరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు అన్న మాటలు ఇవాళకి గుర్తున్నాయి. ఇలా తీగలు చూపించి రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తే ఆ తీగల మీద బట్టలారేసుకునే పరిస్థితి వస్తుంది అంటున్న మాటలు ఇవాళకి కూడా గుర్తున్నాయి. ఇవాళ ఎందుకు ఈ విషయాలు నేను చెప్పాల్సి వస్తా ఉంది అనంటే దానికి కారణం ఉంది. ఆ కారణం ఏమిటి అనంటే రాజకీయాలలో ఉన్నప్పుడు విశ్వసనీయత నిజాయితీ అన్న 2 పదాలకు లేని వ్యక్తి రాజకీయాలలో ఉండకూడదు. కాబట్టి ఈ 2 పదాల మీద నేను ఇవాళ చెప్తున్నా. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారి మనసులో ఎటువంటి మార్పు లేదు. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం పదవి కోసం ఇవాళైనా కూడా ఏ గడ్డైనా కూడా తినడానికి వెనకాడని పరిస్థితిలో ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు సాధ్యం కాని హామీలను ఇస్తున్నాడు. సాధ్యం కాని హామీలను ఇస్తూ అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తన ప్రయత్నాలు తన అబద్ధాలు చివరికి ఏ స్థాయికి దిగజారిపోయాయి అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా అన్ని ఇస్తాను, అన్ని ఫ్రీగా ఇస్తాను అని అంటాడు. ఉచితంగా టీవీలు ఇచ్చేస్తానంటాడు, ఉచితంగా సెల్ ఫోన్లు ఇచ్చేస్తానంటాడు, రైతులకు ఏకంగా రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానంటాడు. 1,27,000 కోట్లు. డాక్రా అక్క చెల్లెమ్మలకు 20,000 కోట్ల రూపాయలు డాక్రా రుణాలను మాఫీ చేస్తానంటాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ హామీలను చూసి నా దగ్గరికి కూడా చాలా మంది వచ్చారు. వచ్చి సార్ రైతులకు రుణమాఫీ గురించి మీరు కూడా చంద్రబాబు నాయుడు మాదిరిగా చెప్పేసేయండి సార్, 1,27,000 కోట్ల సంగతి తర్వాత చూసుకుందాం సార్, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రైతులతో మనకేం పని ఉంది సార్ అని కూడా చాలా మంది చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కదా సార్, మనం కూడా చేద్దాం సార్ అన్నారు. కానీ నేను ఒక్కటి చెప్పా, చంద్రబాబు నాయుడు గారి మాదిరి నేను రాజకీయాల్లో చివరి దశలో లేను. చంద్రబాబు నాయుడు గారి వయసు ఇవాళ 65 సంవత్సరాలు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఉంటారో ఉండరో కూడా తెలియని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేస్తున్నారు.